లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. వాళ్ళంతా ప్రభుత్వ కాంట్రాక్ట్ ఉద్యోగులు. తమ సమస్యల పరిష్కారం కోసం గత 10 రోజులుగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేసే పరిస్థితి లేదు. దీంతో శాంతియుతంగా నిర్వహిస్తున్నారు. అయితే ఏం చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వినూత్నంగా నిరసన చేపట్టారు. అందులోనూ ప్రభుత్వానికి ఇబ్బంది కలగకుండా జాగ్రత్త పడ్డారు. ఏంటా పద్ధతి కలిగిన నిరసన? ఎవరా ఉద్యోగులు? ఇప్పుడు చూద్దాం. సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ చౌరస్తాలో గత 10 రోజులుగా సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఉన్నట్టుండి దీక్ష శిబిరం వద్దకు ఓ మహిళ ప్రత్యేక వేషధారణలో వచ్చింది. సోది చెప్తానంటూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దీక్షా శిబిరంలో కూర్చున్న వారందరినీ గుర్తుపట్టింది. మీరంతా కాంట్రాక్ట్ ఉద్యోగులు కదా అంటూ మొదలుపెట్టింది. దీంతో శిబిరంలో ఉన్న వారంతా ఆశ్చర్యానికి లోనయ్యారు. అంతేకాదు, మీరు చేస్తున్న పోరాటం న్యాయబద్ధమైనదని, ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ పోరాడుతున్నారంటూ తెలిపింది. తెలంగాణ వస్తే తమ బతుకులు మారుతాయి అనుకున్నామని, తమకు మంచి ఎప్పుడు జరుగుతుందని ఉద్యోగులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ తప్పకుండా మీ కోరిక నెరవేరుతుంది, ఓపికతో దృఢ సంకల్పంతో ఉండాలని సూచించింది. భగవంతుడు రేవంతన్న మనసు కరిగిస్తాడు, మీరంతా శుభవార్త వింటారు అంటూ జోష్యం చెప్పింది. మీ కుటుంబాలు జీవితాంతం గుర్తుంచుకునేలా మీ ఉద్యోగాలన్నీ తప్పకుండా ముఖ్యమంత్రి రెగ్యులరైజ్ చేస్తారంటూ తన సోదని ముగించింది. సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమం చూపరులను మరియు దీక్ష శిబిరంలో ఉన్న ఇతర ఉద్యోగులకు ఎంతగానో ఆకట్టుకుంది. అయితే సోది చెప్పిన మహిళ తమ సహ ఉద్యోగి అని తెలుసుకుని మరింత ఆశ్చర్యానికి గురయ్యారు మిగతా ఉద్యోగులు. ఏది ఏమైనా ఈ సోది నిరసనతోనైనా కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్య ప్రభుత్వం దృష్టికి వెళ్తుందేమో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.